ఇక చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు చార్జ్ షీట్కు సిట్ రంగం సిద్ధం. చేస్తారా చేయరా తెలియదు ఇప్పటికీ. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి వచ్చింది. 5.5 నెలలుగా హార్నిషలు సాగిన కేసు దర్యాప్తును సిట్ ముగింపునకు చేర్చింది. కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు మాజీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలపైన పక్కా సాక్ష్యాలతో తుది ఛార్జ్ షీట్ను దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. దాదాపు 618 ఫోన్ నెంబర్ల డేటా, 450 మంది సాక్షులు, సుమారు 2500కు పైగా ఫోన్ ట్యాపింగ్ సంభాషణల ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈ ఛార్జ్ షీట్లో కీలకంగా పొందుపరచనున్నట్లు సమాచారం అయితే అందుతుంది. మరి ఎంతవరకు వెళ్తారు అన్నది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎవరిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా, నిజంగానే మళ్ళా కొన్ని రోజులు ఇది చేస్తారా అన్నది కూడా చూడాల్సిన. బాధితుల వాంగ్మూలాల నమోదు వేగవంతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డు చేసే ప్రక్రియను సిట్ వేగవంతం చేసింది. శనివారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ల వాంగ్మూలాలను అధికారులు సేకరించారు. సిట్ అధికారులు నేరుగా మంత్రి తుమ్మల నివాసానికి వెళ్లి దాదాపు గంట పాటు వివిధ అంశాలపై వివరాలు సేకరించారు. అనంతరం ఎంపీ అనిల్ కుమార్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరు ఫోన్లు నిరంతరం ట్యాపింగ్కు గురైనట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిర్ధారించారు. మంత్రి తుమ్మలతో పాటు ఆయన ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అప్పట్లో నిఘాలో ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పుడైతే లేవో, ఇప్పుడు కూడా అవుతున్నాయి. మరో 2 మంత్రులకు నోటీసులు. ట్యాపింగ్ బాధితుల జాబితా రోజుకు పెరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం మరో 2 కీలక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుల ఫోన్లు కూడా గత ప్రభుత్వంలో హ్యాక్ అయినాయి అంట. జర్నలిస్టుల స్వేచ్ఛ పైన కూడా రాజకీయ నేతలే కాకుండా జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం సంచలనంగా కలిగిస్తుంది. హైదరాబాద్ సహా జిల్లాలో పనిచేస్తున్న సుమారు 28 మంది జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు నిఘాలో ఉంచారు. ఇందులో కొంతమంది ఫోన్లను మావోయిస్టులు, టెర్రరిస్టుల సమాచారం కోసమని లీగల్ ఇంటర్సెప్ట్ పేరుతో ట్యాప్ చేయగా, మెజార్టీ జర్నలిస్టుల ఫోన్లను అనాధికారికంగా హ్యాక్ చేసినట్లు సిట్ గుర్తించింది. తాజాగా సాక్షి పొలిటికల్ చీఫ్ రిపోర్టర్ కల్వాల మల్లికార్జున రెడ్డిని అధికారులు విచారించారు. ఇప్పటికే ది హిందూ పొలిటికల్ ఎడిటర్ రవికాంత్ రెడ్డి కూడా విచారణకు హాజరై తన స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యం మాత్రం ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు వేస్తారంట. మరి చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఇక్కడ బండి సంజయ్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వంటి కీలక నేతల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్న నేపథ్యం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఒక్కసారిగా ముందుకు వచ్చిన నేపథ్యం మాత్రం ఉంది. ఇక చివరి అంకానికి ఫోన్ ట్యాపింగ్ కేసు వెళ్ళింది. ప్రతి ఒక్కరి ఫోన్లు రికార్డ్ చేసిండ్రు. ఈటల రాజేందర్ అనేదంటే పెళ్ళమ్మగోళ్ళు వాళ్ళ భార్యతో మాట్లాడిన ఫోన్లు కూడా విన్నారు అంట. అనేక రకాలుగా మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా చూస్తుండ్రు. నా సతీమణితో నేను మాట్లాడుకున్నది కూడా విన్న నేపథ్యం ఉంది. ఇంత దుర్మార్గం ఎందుకు వచ్చిండ్రా రాజకీయాలకు అని మా భార్య తిడుతున్నదని ఆయన పాపం కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. నిజంగానే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసు మీకు గట్స్ ఉండి ముందుకు వెళ్తే మాత్రం బీఆర్ఎస్ బొందలో పడే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ యాజ్ టీజ్గా మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేనే తోపు అనుకోవచ్చు. అక్కడ మమతా బెనర్జీకి పట్టిన గతే ఇక్కడ బీఆర్ఎస్కు పడుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేంద్ర సహకారం ఉంటే మాత్రం అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చే ఎన్నికలలో లేకుండా చేద్దామని పగడ్బందీ ప్లాన్తో ముందుకు పోతున్నట్టు మన దగ్గర ఉన్న సమాచారం. కార్యకర్తలకు చాలా వరకు తెలియకపోవచ్చు, బట్ 100% ఇదే నిజం. ఇక బడిలో కూడా దోష పెడతారంట. నేటి నుంచి విద్యార్థులకు అల్పాహారం, పాఠశాలకు పునః ప్రారంభం. మంచిదే. భద్రాద్రిలో భూకంపం వచ్చిందంట. ఆదివారం తెల్లవారుజామున ప్రకంపనలు, ఉలికిపడ్డ జనం. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రత ఉన్నదంట. ఇక 107 రోజులుగా బిక్కుబిక్కుమంటూ హార్మోజ్లోనే 560 మంది నావికులు అనారోగ్యం, దాడులు, నౌకల సమస్యలతో టెన్షన్లో ఉన్నారంట. వానొస్తే నేను వస్తా, లేదంటే మీ తాట తీస్తా అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపై ఈ క్యాబినెట్ కూడా ఉండబోతుందంట. రాజకీయ కక్షతోనే మీనాక్షిపై కుట్రలు. సొంత పార్టీ నేతలకే ముఖ్యమంత్రి వెన్నుపోటు. ఇక మీరు చేయలే కుట్రలు, మీ పార్టీలో ఉన్నోని పైన మీరు చేయలే కుట్రలు. ఎవడైనా గదే చేస్తాడు దరిద్రుడు. ఒకటి ఎదుగుతే తట్టుకోలేకపోతారు. ఏం రోగమో ఏందో అది లాస్ట్కి వాడే బొక్కల పడతారు.
మీరు గదే చేసిండ్రు, బొక్కల పడ్డారు. రేవంత్ రెడ్డి గదే చేస్తాడు, నెక్స్ట్ బొక్కల పడతాడు 100%.